శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి పోస్టింగ్ ఇవ్వటం వల్ల టీడీపీ సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కదా సార్, దీన్ని ఏ కోణంలో చూడాలి మనం? శ్రీలక్ష్మి గారు వాస్తవంగా మన తెలుగు పౌర సమాజానికి ఒక గర్వకారణంగా నిలవగలిగే స్థాయి సామర్థ్యం ఉన్న ఐఏఎస్ అధికారి. ఎందుకంటే ఆమె 22 సంవత్సరాలకి ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు. మామూలుగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సక్రమంగా ఆమె కెరీర్ కనుక కొనసాగున్నట్టయితే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ కాగలిగే స్థాయి సామర్థ్యం ఆమెకు ఉండేది. అంతటి గౌరవప్రదమైన హోదాలో ఆమె రిటైర్ అయ్యేవారు. కానీ రాజశేఖర రెడ్డి పాలనా హయాంలో ఆమె వల్ల జరిగిన తప్పులు, ఆమె వేసిన తప్పటడుగుల పర్యవసానం సిబిఐ కేసులు, అరెస్టులు, జైళ్ళు, సస్పెన్షన్స్, సంవత్సరాల తరబడి పోస్టింగ్కి దూరంగా ఉండటం. సరే, సంవత్సరాల తరబడి పోస్టింగ్కి దూరంగా ఉన్నావు, తర్వాత క్యాట్లో ఫైట్ చేసి పోస్టింగ్ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ క్యాడర్కి అటాచ్ చేయబడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఒకనాడు వాళ్ళ సహవాస దోష పర్యవసానం నీ కుటుంబ పరువు ప్రతిష్టలు, నీ కెరీర్ పరంగా పెట్టబడ్డాయి. మహిళగా ఆమె ఆ రోజు జైలుకి వెళ్ళి వస్తుంటే మా అందరికి కూడా ఉసూరు అనిపించేది. అరే ఏం కర్మరా ఆమెకి ఇంతటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ అనేది రికమెండేషన్ తోటో లంచాలతోటో దక్కే ఉద్యోగాలు కావు. వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యం మేరకు వాళ్ళు తమను తాము రుజువు చేసుకొని దక్కించుకునే ఉద్యోగాలు అవి. అంటే సహజంగా కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అవ్వాలని చెప్పని కోరుకుంటుంది. కానీ కొద్ది వందల మందికి మాత్రమే దక్కే ఒక అరుదైన అవకాశం. అటువంటి అరుదైన అవకాశం అంత చిన్న వయసులో దక్కించుకున్న అధికారి ఆ కెరీరు నిర్వహణ సందర్భంగా చేసిన తప్పుల పర్యవసానం. సరే, తప్పు జరిగింది, దాని కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసావు, జైలు పాలయ్యావు, పరువు పోగొట్టుకున్నావు, అనారోగ్యం పాలయ్యావు, వీల్ చైర్లో నడిచింది ఆమె కొన్నాళ్ళు. అటువంటి ఆమె మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పంచన చేరాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? వాళ్ళ సహవాస దోషమే కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ పతనావస్థ కారకులు వాళ్లే కదా. మంచో చెడో జరిగిందేదో జరిగిపోయింది, నా వల్ల అనుభవ రాహిత్యం కారణంగా ఇటువంటి తప్పటడుగులు నేను వేయాల్సి వచ్చింది, ఇటువంటి తప్పటడుగులు ఇక నా వల్ల జరగవు అని చెప్పని తనను తాను సంస్కరించుకొని ఇటువంటి వాటికి దూరంగా ఉండాల్సిన దగ్గర మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వచ్చేసింది ఇక్కడికి డెప్యుటేషన్ మీద కాదు, క్యాడర్ మార్పు కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి క్యాట్ నుంచి అనుమతి పొంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి. ఏం బాగుకోవటానికి ఇక్కడ ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చావు, మళ్ళీ అదే అధికార దుర్వినియోగం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి గౌరవ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు రోజున అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇస్తే ఆ తీర్పుని అమలు చేయాల్సిన అధికారి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తుంటే ఆ తప్పులో భాగస్వామి అయ్యి అతను 3 రాజధానులు అని చెప్పని ఒక అసంబద్ధ ప్రతిపాదనతో రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా ముక్కలు చెక్కలు చేసే ప్రయత్నం చేస్తూ విభజిత రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుంటే అతనికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన దగ్గర అతను నంది అంటే నంది, పంది అంటే పంది అని చెప్పని అతని ప్రతి అడుగులో అడుగుగా నిలబడి ఇవాళ అంతిమంగా సాధించింది ఏంటి? ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారిని కలవాలని ప్రయత్నం చేసింది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల సమావేశం సందర్భంగా ఈమా, పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ప్రోటోకాల్ ప్రకారం కలవాలని ప్రయత్నం చేశారు, బొకే ఇవ్వాలని ట్రై చేశారు. ఈమె ఇస్తున్న బొకే కూడా ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకోవాలా. అసలు ఏమంతో మాట్లాడటానికి, కలవటానికి కూడా ఆయన ఇష్టపడాల. ఆనాటి నుంచి 2024 జూన్ 20 తారీఖు నుంచి జిఏడికి అటాచ్ చేసి ఆమె ఏ పోస్టింగ్ లేకుండా ఉంది. ఇవాళ రేపు 30 తారీఖు ఆమె రిటైర్ కాబోతున్నారు కాబట్టి ఒక గౌరవప్రదమైన నిష్క్రమణ ఉంటే బెటరు అని చెప్పని ఆలోచించి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్మెంట్ చేపించవచ్చు. అలా జగన్మోహన్ రెడ్డి చేయించాడు.
ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీ చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన్ని తన ప్రభుత్వంలో అన్నా అని చెప్పని తానే సంబోధించి తన అభిప్రాయాలని చక్కదిద్దే ప్రయత్నం చేశారు అని చెప్పని ఒక రకమైన నియంత్రణతో పోకడతోటి చీఫ్ సెక్రటరీ చేసిన ఆయన్ని ఆయన కింద పనిచేస్తున్న అధికారితోటి ఆయన్ని బాపట్ల హెచ్ఆర్డీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ హెచ్ఆర్డీలో ఉండగానే ఆయన ఎప్పుడు రిటైర్ అయ్యారో కూడా బయట ప్రపంచానికి తెలియదు. అంటే ఒక గౌరవప్రదంగా కెరీర్ ముగించాల్సిన అధికారిని ఒక అవమానకర రీతిలో ఆయన కెరీర్ ముగించేలాగా చేశారు. ఏవి వెంకటేశ్వర గారు డీజీపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి, ఆయన రీఇన్స్టేట్ చేయమని చెప్పని ఆయనకి క్యాట్ నుంచి ఆదేశాలు వచ్చినా దాని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఇవాళ సాయంత్రం రిటైర్ అవుతారనక ఇవాళ పొద్దున పోస్టింగ్ ఇచ్చి మధ్యాహ్నం తర్వాత ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ విధమైన కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి, నాడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వాళ్ళు ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే జవహర్ రెడ్డిని ఆయనకి పోస్టింగ్లు ఇవ్వాల, ఆయన్ని చీఫ్ సెక్రటరీ నుంచి పదవి బాధ్యతలు తప్పించారు. కానీ ఆయన రిటైర్ అయ్యే 2 రోజుల ముందు ఆయనకి పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదంగా రిటైర్ కావడానికి సహకరించారు. అదేవిధంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒక మహిళా అధికారిగా ఆమె తప్పులు చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఆమె హ్యాండిల్ చేసింది. ఇవాళ ఒక గౌరవప్రదమైన నిష్క్రమణ ఉంటే బెటరు అని చెప్పని ఆ పదవికి హుందాగా రిటైర్ అయ్యే ఆమెకి ఆ గౌరవాన్ని ఇవ్వటాన్ని పరిగణలోకి తీసుకొని నిన్న అంటే జూన్ 25వ తారీఖు రోజున పోస్టింగ్ ఇచ్చారు. 30వ తారీఖు ఆమె రిటైర్ అవుతున్నారు. అంటే ఈ పరిస్థితి తెలియక టీడీపీ సోషల్ మీడియాలో కొంత ఇదేంటి మన ప్రభుత్వం ఆమె మనకు అంత యాంటీగా చేసింది, ఆమెని జిఏడిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదవి ఇవ్వటం ఏంటి, మళ్ళీ పోస్టింగ్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పని ఆమె విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా రూత్లెస్గానే ఉన్నారు. గడిచిన 2 సంవత్సరాలుగా ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల, ఆమె ఇచ్చిన బొకేనే తీసుకోవాలా. ఒక క్లియర్ సంకేతాన్ని ఆమెకు పంపించారు, నువ్వు తప్పులు చేస్తే నీ తప్పుల్ని ఇగ్నోర్ చేసేసి నిన్ను హక్కును చేసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పని. కాకుంటే రిటైర్మెంట్ స్టేజ్ కాబట్టి గౌరవప్రదమైన రిటైర్మెంట్కి సహకరించారు. ఇది ముందు కొంత అసంతృప్తి సోషల్ మీడియాలో వ్యక్తమైనా తర్వాత వాస్తవ పరిస్థితి ఏంటనేది రిలీజ్ అయ్యారు అందరూ. చంద్రబాబు నాయుడు గారి ఈ విశాల దృక్పథాన్ని అర్థం చేసుకుంటున్నారు.